మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని వందనాలు చెల్లించుకున్నాను. నా సాక్ష్యం ఏంటంటే మంగళవారం నైట్ 10:30కి చేతులు నావి ఇలా ఇలా 2 చేతులు ఇలా ముచ్చిపోయి ముందు ఈ వేపు నచ్చిన నొప్పి వచ్చింది. ఇక్కడ నొప్పి, భుజం మీద నొప్పి రాగానే నేను మా చిన్న అబ్బాయిని తీసుకొని డాక్టర్ అక్కడికి వెళ్ళి మెడిసిన్ ఆ మెడిసిన్ షాప్కి వెళ్ళి అదే ఇంజక్షన్ వేసుకున్న నొప్పి అంటే తను ఇంజక్షన్ వేసాడు అబ్బాయి. అది వేసుకుని వచ్చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మరి ఇంకా ఎక్కువ పెయిన్ అయిపోయి ఈ చేతులు 2 ఇలా ముడిచిపోతే నేను ఇంకా అదిగో దేవా నాకు ఎందుకు ఇలాగ అయిపోతుందని నేను ఏడ్చేస్తున్నాను తండ్రి. ఈ చేతులు ఇలా అయిపోతే ఇంకా నాకు చిన్న కుమారుడు ఉన్నాడు ప్రభా, నా 2వ కుమారుడు ఉన్నాడు, మా అమ్మగారు ఉన్నారు. ఓ చేతులు ఇలా అయిపోతే నా పరిస్థితి ఏంటి అనేసి నేను ఎంతో ఏడ్చాను. ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను. ఈలోగా మా శంకర్, మా అబ్బాయి, మా కోడలు, మా చిన్న అబ్బాయి, మా అక్క నన్ను తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ కూడా ఆయన అన్నారు, ఇది సీరియస్ కేసు, నేను చూడండి మీరు కేజీహెచ్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి అన్నారంట. తర్వాత అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి కేజీహెచ్లో అయితే తీసుకెళ్లకుండా ఇక్కడ దేవుడు బాబు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ మేడం కూడా చూసి చెయ్యినిలాగా తిప్పినా తను ఇలా కొట్టినా సరే అది కిందకి రావట్లేదు. అసలు చెయ్యి ఉంటే ఇలా కిందకి అసలు రావట్లేదు, ఇలా ఉండిపోయింది, అంతే గట్టిగా ఉండిపోయింది. అయితే తర్వాత మా శంకర్ కూడా ప్రార్థన చేశాడు, ఆ చేతుల మీద 2 చేతుల మీద పెట్టి ప్రార్థన చేశాడు. తర్వాత మా కోడలు చేసింది. ఆ తర్వాత మేడం అన్నది నేను కూడా ఈ ట్రీట్మెంట్ చేయలేను, మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పిందంట. తర్వాత మా శంకర్ ఏమో లేదు మేడం ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకవేళ అవ్వకపోతే మేము తీసుకుని వెళ్ళిపోతాము, జాయిన్ చేస్తామని మా శంకర్ చెప్పడం జరిగింది ఆ మేడంతో. సరేనే వాళ్ళేమో ఇంజక్షన్లు ఏవో వేసిన తర్వాత నాకు ఇంకా తర్వాత నేను మత్తులోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఎలా తర్వాత ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత 2 చేతులు ఇలా ఉన్నాయంట. మా శంకర్ ఆ చేతుల మీద 2 చేతుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసాడంట. ప్రార్థన చేయగిన తర్వాత ఇంకా నేను మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అలా 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 కిందకి అలా వెళ్ళిపోయాయంట. ఆ 2 చేతులారా మా అబ్బాయి ఇలా చేతి పెట్టి ఇలా చేయి, మా అబ్బాయి ఇలా చేపెట్టగానే అన్నయ్య చేతిలో అమ్మని మళ్ళీ మామూలుగా అయిపోయి అన్నయ్య అని చెప్పాడంట. నిజంగా దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. దేవుడికి ఏమి ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేను. నిజంగా దేవుడికి ఎన్ని మార్లు కూడా నేను మరి వందనాలు చెప్పుకున్నాను, ఇది చేసుకోలేను, రుణం తీర్చుకోలేను. నిజంగా ఆ చేతిలో అలా ఉన్నాడు, ఇంకా అలా అయిపోతాయేమో అనుకున్నాను. జాయిన్ చేసుకున్న స్థితికి వెళ్ళిపోయాను. కానీ దేవుడు నాకు జాయిన్ చేసుకోకుండా దేవుడు నాకు స్వస్థత ఇచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి మళ్ళీ మేడం అన్నారు ఇంకా నైట్కి ఒకవేళ ఏమైనా కానీ మళ్ళీ అలా జరిగితే మళ్ళీ తీసుకొచ్చానని చెప్పి జరిగిందంట. కానీ అలా తీసుకెళ్లకుండా మళ్ళీ వెళ్ళకుండా దేవుడు నాకు స్వస్థపరిచాడు. నిజంగా దేవుడికి వందనాలు చెల్లించుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. నిజంగానే అది గొప్ప అద్భుతమైన కార్యం. యాక్చువల్గా సడన్గా మేము ఇంక పడుకుంటాము అనుకున్న టైంలోనే 11:30 ప్రాంతంలో ఇక్కడే ఇంకా ఇలా ఉండి ఇంకా పడుకుంటాము అనుకున్న టైంలో సీరియస్గా ఉంది, అర్జెంటుగా రాని అని చెప్పేసి రోషన్ కింద నుంచి ఫోన్ చేసినప్పుడు ఇదే ఈ టైంలో ఎలా అవుతుందని చెప్పేసి ఇంకా మరుసటి రోజు ఎగ్జామ్ చెప్పాను కదా, నేను ఎగ్జామ్కి వెళ్తానని, ఇదేదో ప్రిపరేషన్ లాగా ఉందని చెప్పేసి అనుకున్నాను. కిందకి వెళ్ళేసరికి ఈ ఒక్క హ్యాండే కంప్లీట్లీ హార్డ్ అయిపోయి ఇలా తిరిగిపోయి ఇక్కడ ఇలా ఉందన్నమాట. అంటే ఒకసారి ప్యానిక్ అయినప్పుడు కొంతమందికి నరాలు బిగిసిపోయి ఇట్లా అవుతుంది కదా, సో అలాగే అయిందేమన్నా. ఈలోగా మనకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే క్రమంలో అది ఇంకా ఎక్కువైంది. కారులో తీసుకుని వెళ్ళాం. ఆయన షట్టర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసి ఇంక వెళ్ళిపోవడానికి రెడీగా మాట్లాడుకుంటున్నాం. ఇంకా అక్కడ కూడా లేకపోతే చుట్టుపక్కల మనకి అంత ఎమర్జెన్సీలు ఏమున్నాయి, పెద్ద హాస్పిటల్స్ రాదు కూడా అంత బేగా థాట్. అయితే తర్వాత అక్కడ వెళ్ళంగానే అంటే వెంటనే షట్టర్లు తీసి లోపల తీసుకురండి అని చెప్పి తీసుకొని చేసేసరికి ఒక హ్యాండ్ కాదు 2 హ్యాండ్స్ మెల్ట్ అయ్యి ఇలా మెల్ట్ అయ్యి అది హార్ట్ అంటే మెల్ట్ అయ్యి ఇలా ఉండడం మనకి ఇలాగా ప్రెస్ చేస్తే ఇలా ఉంది, అలా లేదు, హార్డ్ మాట హార్డ్ అయిపోయి ఇది దింపితే పెయిన్, ఆ పెయిన్ తట్టుకోలేని పరిస్థితి, దిగట్లేదు, ఇలా ఉండిపోయింది, ఒక యాంగిల్లో పెట్టి ఉండిపోయింది అనమాట. ఇలా రెండును ఇలా ఇక్కడ నుంచి ఎక్కడికి డౌన్ అవ్వట్లేదు ఆల్బో దగ్గర. అది చూసినప్పుడు నేనే కొంచెం ఇలా ఇప్పుడు రాలేదు కదా అని ఏం వేద్దాం ఇంజక్షన్ అని చెప్పి ఆయనకే తర్జన అయిపోయి మీరు అర్జెంటుగా ఇదేంటో తెలియట్లేదు, టెస్టులు చేస్తే అది ఎందుకు అలాగే అయిందని తెలిసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మీరు ఇప్పుడు కేజీహెచ్ పట్టుకెళ్ళిపోండి అని. కేజీహెచ్ అనగానే మనకు కొంచెం అనిపిస్తుంది కదా,
కేజీహెచ్ అనగానే నాకు కేజీహెచ్ సరే అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా అవ్వదండి, అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు టెస్టులు చేసి అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకా లాభం లేదని చెప్పేసి మేము సరే వెళ్ళిపోదాంలే అని చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ కార్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆపి నేను ఇంటికి వచ్చినప్పటికీ దేవుని మహాకరుణను బట్టి దేవుడు బాబు హాస్పిటల్కి వెళ్దాం అన్న ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ కూడా కేజీ వరకు అయితే వద్దు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక్కడికే తీసుకెళ్ళండి అనే ఒక ఆలోచన తన ద్వారా దేవుడు పుట్టించినప్పుడు సరే అయితే దేవుడు బాబు దగ్గరికి వెళ్దామని చెప్పి దేవుడు బాబు అంటే ముందే దేవుడు బాబు దగ్గరికి ఎలాంటి ప్యానిక్ కేసుకి వెళ్తే కేజీ తీసుకెళ్ళకుండా అంటాడు. బట్ ఎందుకైనా వెళ్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఉన్నారు, చూసిన తర్వాత ఆవిడ చూడగానే అసలు వెంటనే టేకప్ చేయట్లేదు, జస్ట్ అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఏం జరిగింది అని అంటే ఇలా పట్టుకుంటే ఇవిడిగా అరిచేస్తుంది, ఏడ్చేస్తుంది. అయితే ఆవిడ కూడా అన్నదే మాట ఏంటో తెలుసా, మీరు అడ్మిట్ చేయాల్సిందండి ఈ కేసు, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తేనే బెటర్, ఇక్కడ ఎక్కడ కాదు కేజీసీ తీసుకెళ్ళిపోయిన ఆవిడ అలాగ అనేసరికి మా నోటలు అవుతాయి కదా, అంటే ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా అలాగే ఉంటే ఎట్లా ఉంటుంది. ఇంకా అలాగ అనేసరికి అప్పుడు మళ్ళీ నేనే చొరవ తీసుకొని లేదు మేడం ఒక్కసారి ఇనిషియేషన్ ఏదైతే ఉంటే అది కొంచెం చూడండి, ఇనిషియేట్గా మీరు టేకప్ చేయండి, ఒక లేదంటే ఏదైనా చేద్దాము అని అంటే అది ఏదో మనకు తెలియకుండా మనం చేయలేము అనేటప్పుడు మన లోపల ప్రార్థనే కదా ఉంటుంది, బయటకు మనం ఎలా ఉన్నా దేవుడు ఒక క్షణం మార్చగలడు, ఒక క్షణంలోనే మార్పు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు కనుక ఆ క్షణంలోనే మళ్ళీ ఆమె ఏం చేసిందంటే అలా చూసి ఆ టచ్ చేసిన పరిస్థితులన్నీ చూసిన తర్వాత వెంటనే ప్రిస్క్రిప్షన్ తీసుకొని రాయడం మొదలుపెట్టి ఈ 2 ఇంజెక్షన్స్ వేద్దాము, దీనికి ఆమె ఏమైనా రియాక్ట్ అయితే ప్రాబ్లం లేదనుకుంటే మీరు గ్యారంటీ అంబులెన్స్ ఏదో రెడీగా ఉండి మీరు అక్కడికి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధపడిపోండి అని చెప్పేసి ఆవిడ క్లియర్గా చెప్పింది. అయితే సరే అయితే ఆమె ఇంజెక్షన్స్ రాసిన తర్వాత 2 ఇంజెక్షన్స్కి వెళ్ళి తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత నర్స్కి ఇచ్చింది మాట ఇంజెక్షన్స్. నేను ఒకటే అనుకున్నాను అప్పుడు, దేవా రేపు నాకు పరీక్ష, ఈరోజు రాత్రి కేజీహెచ్లో ఉంటే 2:30-3 ఉదయమే అయిపోవచ్చు, ఆమె మళ్ళీ ఎప్పుడు సెట్ అయితే అప్పుడే మళ్ళీ తీసుకుని రావాలి, వదిలేసి రావాలి. అందులోని ఆ రాత్రిపూట ఎట్లా ఉంటుందంటే కేజీహెచ్ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, ఎందుకంటే బుర్రలు ఈడగొట్టుకున్నవి, కత్తులతో పొడుచుకున్నవి, లేదా బాగా సీరియస్గా ఉన్నవి. ఆ కేసులు అయితే ఆ నైట్ 7 తర్వాత అంతా అదే కేసు, మార్నింగ్ వరకు. అక్కడ వెళ్తే ఫస్ట్ ఓపీలోకి తీసుకెళ్ళాలి, ఓపీలో ఉన్నవన్నీ కూడా అదే కేసు. ఒకటి చర్మం అక్కడి నుంచి ఇక్కడ తెగి పడిపోయేవి, ఈ బుర్రకి ఈడిపోయేవి, ఇట్లాంటివి ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటి ఈవిని తీసుకెళ్ళి అక్కడ ఎలాగ పడుకోబెడతాం, అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దేవా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, అయితే ఆ వస్తున్నటువంటి బాటిల్స్లో నీ రక్తం ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను, అది నీ రక్తమే, ఆ రక్తాన్ని ప్రోక్షించండి అని చెప్పేసి అదొకటే నా మైండ్లో అలా మదులుతూ అదొకటే నా నోట్లో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. తీసుకొచ్చి ఇంజక్షన్ ఎక్కిస్తుంది ఆవిడ పక్కన. ఇలా ఇంజక్షన్ ఎక్కించినప్పుడు నేను ఆ 2 చేతుల్లో పట్టుకొని దేవా ప్రార్థన చేస్తున్నాను, ఇది ఇంజక్షన్స్ కాదు నీ రక్తం, నువ్వు ఆ రక్తాన్ని ఆ యొక్క ఇంజక్షన్లో ప్రోక్షిస్తావు నమ్ముచున్నాను. అవి వైద్యం చేస్తారు కానీ స్వస్థపరచుకోవడం నీవు కనుక 2 చేతులు ముట్టమని 2 చేతులు పట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు ఇంజక్షన్స్ చేసిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. గురకతో మళ్ళీ మామూలు కానీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అంటే వితిన్ సెకండ్స్లో, మామూలుగా ఇచ్చిన తర్వాత కనీసం అలా సెల తిన్నట్టు కాదు, వితిన్ సెకండ్స్ చూసేసరికి ఇంకా గురక గాఢ నిద్ర. నార్మల్ నిద్రలోనే మెల్లగా దిగుతుంది, చేయలేని కూడా గట్టిగా చెప్పలు కొడుతుంది దేవుని నామాన్ని కనుక. అది మాకు తెలిసి అనుభవించాం కనుక, అది కళ్ళారా చూసాం కనుక, ఐ విట్నెస్ మేమే కనుక అది గొప్ప అద్భుతం మా జీవితంలో. ఎందుకంటే ఆ పరిస్థితిని కొంచెం ఇంకొకసారి నేను అనుకున్నట్టుగా రివర్స్గా ఊహించండి. ఆ రాత్రి ఎంత సేవ, ఆ రాత్రి ఎంత పెయిన్, ఎంతమంది బాధపడాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడాలి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాధపడాలి, ఆమె ఇంకా బాధపడాలి. సో అట్లాంటి పరిస్థితులు కూడా తారుమారు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒక క్షణం చాలు మనకి ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. సాక్ష్యాలు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. మరి చెప్పలేదు, మరి ఇందాక సాక్ష్యం అంటే లెగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. పొడి పడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. అక్కడికి చెప్పలు కూడా దేవుడు నామానికి. ఒక 1 minute అటండి. నాకు నేను ఒకటి చెప్తాను. ఇందాక నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పెయిన్ ఎవరో పెయిన్ నువ్వేనా బాధపడుతున్నావు? నాకు పెయిన్, సివియర్ పెయిన్ ఒకటి నాకు కనబడింది. ఆ పెయిన్ కోసం ప్రార్థన చేయమని చెప్పి వచ్చింది. నేను ప్రార్థన చేసినట్టు కూడా ఉన్నాను కదా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వందనాలు, ఈ అవకాశం ఇచ్చిన శంకరన్నకి
కూడి వచ్చిన మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ రోజు నెట్ షాప్ లో చాలా ఎక్కువ వర్క్ చేశాను. ఈ రోజు చాలా రోజుల తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను 6:30. అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య, నేను, హారిక ముగ్గురు ఉన్నాము. స్పెక్స్ ఎవరిది సైట్ ఎక్కువ అని చూద్దాం అనుకున్నారు. నాకు చాలా తక్కువ సైట్, నాకు 4 years నుంచి సేమ్ సైట్ నాది. నేను ఇవే క్లాసెస్ యూజ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిని పెట్టుకున్నాను. నేను పెట్టుకుంటేనేమో నాకు హారిక అది పెట్టుకోగానే నాకు అసలు 1 minute డిమ్ అయిపోయింది. అది అసలు పనిచేయదు. నాకు కళ్ళు మూసుకున్నా కూడా ఇవన్నీ లాగేస్తున్నా, ఇదంతా లాగేస్తున్నా. అంత పవర్ ఉంది హారిక స్పెట్స్. నేను పెట్టుకున్నాను, వదిలేసాను. నేను ఇంటికి వచ్చాను. స్నానానికి వెళ్తే గొడవడమని వచ్చాను. నాకు టైం అయిపోతుంది, నేను రెడీ అవ్వాలి, స్నానం చేసి రావాలి అని చెప్పి వచ్చేసాను. మంచి పైన పడిపోయాను. అసలు లేవలేకపోతున్నాను, తలనొప్పి వచ్చేసింది. అసలు నా వల్ల అవ్వలేదు. మమ్మీకి చెప్పాను, మమ్మీ అన్నయ్య స్టార్ట్ చేశారు కదా, వచ్చిన తర్వాత సౌండ్స్ వస్తాయి అన్నయ్యకి, అప్పుడు చెప్పు నేను వెళ్తాను, అప్పుడు దాకా నేను వెళ్ళదు మమ్మీ అని చెప్పాను. చెప్తేనేమో అప్పటికి అన్నయ్య పాట పాడేస్తాను, నువ్వు వెళ్ళు మమ్మీ చెప్తుంది. వచ్చాను కానీ చాలా హెడ్ఏక్ సివియర్ గా వచ్చింది. అసలు పాడలేకపోయాను నేను. ఈ మిడిల్ కరెక్ట్ ఇక్కడ చాలా సివియర్ పెయిన్. అంటే నా జీవితంలో ఇప్పుడు 24 years నాకు ఒక్కసారి కూడా అంత పెయిన్ రాలేదు. ఫ్రంట్ పెయిన్ వచ్చింది, అది క్యాజువల్ హెడ్ ఏక్ లేకపోతే ఫుడ్ సరిగ్గా తినకపోవడం బట్ ఈ పెయిన్ చాలా సివియర్ గా వచ్చింది. నేను నిజంగా దేవుడిని రాగానే అదే ప్రే చేసుకున్నాను, దేవుడా నేనైతే సంతోషంగా తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను, నీ చిత్తం ఉంటే నాకు ఈ నొప్పి నుంచి విడుదల కలగజేయను. నేను నిజంగా అనుకున్నా, రూపకు వచ్చింది, రూపకు చెప్దాం, రూపకుతో కూడా ఫ్రై చేయించుకుందాం అన్న ఇంటెన్షన్ ఉన్నాను. బట్ నేను మోకా తీసాను, నేను వెళ్ళకపోతున్నాను. మళ్ళీ కూర్చునిపోయిన తర్వాత మీరు నా ముందే కూర్చున్నారు. మీరు ఇక్కడ కూర్చున్నది నేను అనుకున్నా, దేవుడా నీ చిత్తం ఉంటే నాకు తగ్గిపోయేటట్టు అందరితో కలిసి ప్రే చేయించాను. విత్ ఇన్ సెకండ్స్ లో ఆ మాట మీరు చేసి అది మీరు పలికారు. అప్పుడు అనుకున్నా, దేవుడా నా ప్రార్థన మీరు ఆలకించారు, నా గురించి ఇంతమంది ప్రే చేశారని. నాకు నా హెడ్ ఏక్ మొత్తం క్లియర్ గా పోయింది. అయితే నేను హ్యాపీగా ఉన్నాను. ఈ కార్యం చేశాను, దేవుడికి వందనాలు. మైగ్రేన్ హెడేక్ సంథింగ్ ఏదో నా నోటి నుంచి కూడా దేవుడు పలికించాడు. దీనికోసమై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది కదా మత్తయిలోని, ఏం చెప్తున్నారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటే నో డివైడింగ్ అందరూ సమస్త జనులారా అంటే ఆల్ పీపుల్, ఇంకా వరల్డ్ లో ఇంకా ఆల్ పీపుల్ అందరూ కూడా సమస్త జనులారా. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏదైనా విశ్వాసం నీకు ఉండొచ్చు, లేదా నువ్వు ఎలాంటి వాడివైనా కావచ్చు, ఏ జాతికైనా చెందొచ్చు, ఎటువంటి ప్రదేశానికైనా చెందొచ్చు. ప్రపంచంలో నిన్ను దేవుడు పుట్టించాడు. నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ప్రయాసపడుతూ భారం మోస్తున్నట్లయితే నా వద్దకు రా. అప్పుడు ఏమంటాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనాలు నా వద్దకు రండి, నేను మీ విశ్రాంతినిస్తాను, మీ భారాన్ని తొలగిస్తాను అంటాడు. అంటే మనకు కలుగుతున్నటువంటిది ఏదైనా భారం ఉందనుకో, మనకు కలుగుతున్నటువంటి ఏదైనా వ్యాధులు ఉందనుకో, లేదా మనకు కలుగుతున్నటువంటి ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందనుకో, అది దేవుడి మీద ఎందుకు మనం పెట్టట్లేదు? మనమే ఎందుకు పానిక్ అవుతున్నాం? మనమే ఎందుకు నలిగిపోతున్నాం? మనమే ఎందుకు దాని మీద ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాం? మనమే ఎందుకు మన యొక్క ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం? మనకున్నటువంటి పరిస్థితిని బట్టి. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం గొప్పది కదా. ఈ ఆరోగ్యం లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? చిన్న తలనొప్పి వస్తే మనం తట్టుకోలేము, కానీ తలనొప్పి లేకుండా బాగానే ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిందే కదా. అందుని బట్టి మనకున్నటువంటి ప్రాబ్లం బట్టి మనం మరి తలనొప్పి తెచ్చుకోకూడదు. మనకు లేని జబ్బులు మనం ఎలా తెచ్చుకుంటాం అంటే, మనకు కలిగినటువంటి ప్రాబ్లం బట్టి మనం తెచ్చుకుంటాం, మన సమస్యను బట్టి. ఆ సమస్య అనేటువంటిది, అందుకే దేవుడు ఏం చెప్పాడు? దేవుడు జ్ఞాని, దేవుడు ఏం వట్టివాడు కాదు. దేవుడు ఎంత జ్ఞాని అంటే, మనం కుమ్మరి చేసినటువంటి చేతిలో ఉన్న మట్టిలా మరి ఏ ఆకారమో లేనప్పుడు దేవుడు తన చేతిలో తీసుకున్నప్పుడు మనకు ఒక ఆకారం అనేది ఎలా వస్తుందో, అంటే కుమ్మరికి మట్టిని తీసుకునేటప్పుడు ఆయన కుండను చేసినప్పుడు ఎటువంటి ఆకారం వచ్చి ఆ కుండకు అందం వస్తుందో, అట్లా మనలో ఏది లేనప్పుడే మనం తీసుకుని ఒక ఆకారంగా చేసి మనల్ని ఇలా ఉంచాడు దేవుడు. దేవుడికి తెలియదా మన సమస్య? దేవుడికి తెలియదా మన ఇబ్బంది? సమస్తము తెలుసు దేవుడిని. నేను సమస్తము ఎరిగిన వాడిని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన కన్ను ప్రతి మనిషి మీద ఉండదట. అతని కన్ను ప్రతి మనిషి మీద. ఆయన ఆంతర్యాలను ఎరిగిన దేవుడు అట. మన అంతరంగంలో ఏముందో కూడా ఎరిగిన దేవుడు. అందుకని మనకి ఏమైనా భారం వచ్చినా, మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని బట్టి మనం సొనుక్కొని ఆ ప్రాబ్లం ఇలా లాక్కుని తెగేంత వరకు తెచ్చుకుంటే మన ఆరోగ్యం మనం పాడు చేసుకున్నాం. అంతకుముందు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, అంతకుముందు ఏదో సమస్య ఉండొచ్చు. సమస్య దేవుడి మీద పెట్టేసి, దేవా ఈ సమస్య నీ దగ్గరికి వస్తున్నాను, ఇదిగో ఇది నీ దగ్గర పెడుతున్నాను, నాకు సమాధానం దయచేయని చెప్పేసి ఆ ఒక్క
నిమిషం అంటే 60 సెకండ్లు ప్రార్థన ఎంత? 60 సెకండ్లు. దేవా ఇది పెద్ద సమస్యలా మారిపోతుందేమో, కానీ నేను నీ పాదాల చెంతకు వస్తున్నాను తండ్రి, నీ సమాధానం ఇవ్వండి అని చెప్పి ఆయన దగ్గర పెట్టే ఒక్క 60 సెకండ్లు ఎంత ఎంత బాగుంటుంది. అది వదిలేసి మనకు మనంగా పానిక్ అయిపోయి మనకు మనంగా తల అరకాల వరకు నరాలు జీర్ణించుకొని ఏదో చేసేసుకుంటే వచ్చేది హాస్పిటల్, డబ్బులు పోవటం. ఓకేనా? ఏదైనా ఒక వర్డ్ ఉందా, లేదా ఏదో ఒక సమస్య ఉందా, ఏదైనా అది అక్కడ తీసుకున్నామా, సరే ఇలా ఉందా, సరే ఓకే, దాన్ని బట్టి నీకు ఏదనిపిస్తే అది అక్కడ చెప్పి ఊరుకో, దాన్ని సాగ తీసుకోకు, దాన్ని నువ్వు నెమరేసుకోకు. ఆవు నెమరేసినట్టు, గేదె నెమరేసుకున్నట్టు అని చెప్పి నువ్వు నెమరేసుకుంటున్న కొలిది నీకు శోధన ఎక్కువ ఇస్తుంది. చింత దేన్ని కాల్స్తుంది? మనిషిని కాల్చేస్తుంది. సామెత ఉంది కదా, బ్రతుకున్నోడిని చింత కాల్చేస్తుందట, చచ్చినోడిని చింత కాలుస్తే బ్రతుకున్నోడిని ఏం కాల్స్తుంది? చింత. ఆ చింత అనేటువంటిది తీసేద్దాం. ఆ చింత అనేది నీ మైండ్ లోకి వచ్చిందనంటే అది చింతలా నువ్వు పెట్టుకోవద్దు. ఆ చింత యావత్తు ఎవరి మీద పెట్టాలి? యేసుక్రీస్తు మీద పెట్టి. ఎందుకంటే ఆయనే మన పాపాలన్నీ మోసుకెళ్ళేటువంటి గొర్రెపిల్లగా మన దగ్గరికి వచ్చాడు. ఆయన సిలువలో భారాన్నంతా మోసాడు. ఇదెంత నీకు తెలుసా? మేము ఒక్కొక్కసారి మన చిన్నప్పుడు జెండర్ బిడ్డ ఎక్కామా? జెండర్ బిడ్డ తెలుసా మీకు? పోనీ మీకు జైంట్ వీల్ తెలుసా? అదే జైంట్ వీల్. ఊళ్ళో ఎలా ఉంటదేమో, జైంట్ వీల్ ఎలా ఉంటుంది? జైంట్ వీల్ తెలుసు కదా. కొండల మీదకి ఎక్కలేనప్పుడు జైంట్ వీల్ ఎక్కేటప్పుడు ఒక్కోసారి జైంట్ వీల్ పైకి వెళ్ళిన తర్వాత కింద ఎలా ఉంటుంది పరిస్థితి? సుందరంగా ఉంటది. అలాగే ప్రతిదీ ఎలా ఉంటది? చాలా చిన్నగా అల్పంగా కనబడుతుంది. అవునా? అలాగే కొండపైకి ఎప్పుడైనా ఎక్కిన కొండపైకి వెళ్ళినప్పుడు కూడా కొండ పై నుంచి కింద చూస్తే చాలా చిన్నగా, ఈ కొండ నేను ఎక్కాను ఒకసారి, మనకు కనబడుతున్నటువంటి కొండ నేను నా చిన్నతనంలో ఎక్కాను. అక్కడ నుంచి చూస్తే అన్ని చిన్నగా, అప్పుడు చాలా చిన్నగా అన్ని చిన్నగా ఉంటాయి ట్రైన్లో చూసినాను. సో అది ఏంటి? హైట్. ఆ స్థానం, అలాంటి స్థానం నుంచి చూసినప్పుడు నీకు ఏదైతే చిన్నగా ఉందో, ఏదైతే మన ఈ జైంట్ వీల్ ఎక్కినప్పుడు అక్కడ నుంచి చూస్తే అంత చిన్నగా ఉందో, నీ దేవుడు, నువ్వు విశ్వసించినటువంటి దేవుడు, నీ తండ్రి అయినటువంటి దేవుని భుజాల మీద నువ్వు ఎక్కి చూస్తే ప్రతిదీ కూడా చిన్నగానే ఉంటది. ఆయన భుజాల మీదకి నిన్ను వచ్చి మనం ఆహ్వానిస్తున్నాడు. ఆయన చేతుల్లోకి మనం విప్పేటట్టయితే ఆయన ఎంతో మహాకాశాలు పట్టజాలనంత విస్తారమైన ప్లేస్ లో ఉన్నాడు కదా ఆయన. అక్కడ నుంచి నిన్ను చూపిస్తే సమస్య ఎలా ఉంటది? చాలా అల్పంగా ఉంటుంది. ఆయన భుజాల మీదకి వెళ్తే నీ సమస్య ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మన ఇంట్లో ప్రతి సమస్యను తీర్చేటువంటి ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఒక కలెక్టరో లేదంటే ఎవరైనా, ప్రతి సమస్యను తీర్చగలరు ఆయన. ఏదైనా కూడా చిటికలో ఫోన్ చేసి రప్పిస్తాడు, ఇదా నువ్వురా ఇచ్చేసేయండి. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? మన సమస్య ఉంటుందా? చింత ఉంటుందా? ఏముంటది? ఆ కలెక్టర్కే గాలి పీల్చుకునేలా చేసినటువంటి దేవుడు మన దగ్గర ఉంటే ఇంకెలా ఉండాలి? మన దగ్గర గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని మనం కనపడతాం. అటువంటి దేవుని మనం నమ్ముతున్నాం. ఏది కూడా మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఇది దైవ చిత్తానికి విడిచిపెట్టి, దేవా నీ చిత్తమైతే దీనిలోంచి ఉపశమనం, లేదా నీ చిత్తమైతే జయించే శక్తి, లేదా ఇది నీ చిత్తమైతే, లేదా నువ్వు ఎలా చేస్తూ ఉంటే దీనిలోంచి తప్పించే కృప కూడా నువ్వే ఇవ్వయ్యా. లేదా నేను ఇంకా సుడిగుండాల ద్వారా వెళ్ళిపోతున్నాను అంటే ఇది నీ చిత్తమా? దేవునిలో కనిపెట్టాడు. దేవుడు ఇచ్చేటువంటి జవాబు ఎలా ఉంటుందో తెలుసా? మహత్తరంగా ఉంటుంది. ఆయన మాట్లాడితే చాలా మహత్తరంగా ఉంటుంది. నేను మొన్న ఎగ్జామ్ రాశాను, ఎందుకు తెలియదు. నాకోసం ఎంతమంది ప్రేర్ చేశారు? నిజంగా లాస్ట్ వీక్ చెప్పాను కదా, చేశారా ప్రేయర్? మీరు ప్రేయర్ చేశారు. అయితే నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఎలా ప్రిపేర్ అయ్యానంటే, అది అంతా కూడా మన డిపార్ట్మెంట్ కి సంబంధించింది కదా. ప్రిపేర్ అయినవన్నీ కూడా మామూలుగా నా ఆన్లైన్ లో ప్రిపేర్ అవ్వాలి. నేను ఎప్పుడు కూడా కొంచెం గూగుల్లో వాటిలో సెర్చ్ చేస్తూ అలా చూస్తూ, అంటే బుక్కులు బట్టి చదివేదంతా ఉంటుంది, నాలెడ్జ్గా చూసుకుంటూ. కానీ ఈసారి కొంచెం చదువుదామని చెప్పి చదివాను. ఇంత బాగా చదివాను తెలుసా? అంటే అలా కూర్చునేటప్పుడు సిస్టమ్ ముందు, అంటే ఆబ్జెక్టివ్ కదా, ఒక్క క్వశ్చన్ వచ్చింది ఆన్సర్. నేను ఏదైతే చదివానో, ఏదైతే ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ అంతటికి, ఆ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ లో ఒక్క క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది నేను చదివిందండి. మిగతావన్నీ ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో చేసినవే మొత్తం 99. అర్థమైంది మీకు?
అర్థం కదా. చదివి నేను బుక్ లో చూసుకున్నా, లేదంటే గూగుల్లో మామూలుగా ఇది చూసో, లేదంటే నేను ప్రిపేర్ అయ్యానో, ఏదైతే అయ్యానో అది కరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ ఏదైతే ఉందో 4 ఆబ్జెక్ట్ లో ఒకటి రైట్ ఆన్సర్. ఆ క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్ అదే, అది ఒక్కటే క్వశ్చన్ నేను చదివింది వచ్చింది. మిగతా 99 కూడా నేను చదివితే రాలా. అవన్నీ కూడా నేను గెస్ట్ చేసి నా నాలెడ్జ్ మీద నేను ప్రిపేర్ అయిన దాని మీదే 99 వచ్చింది. దేవుడి ప్రణాళిక చూడండి ఎలా ఉందో. దేవుడి జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి అవన్నీ కూడా 100 అటెంప్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ప్రేయర్ పాస్ అవడానికి ప్రేయర్ చేయాలి. ఎంతగా ఉంది కదా ఎగ్జామ్, ప్రేయర్ చేయండి. ఎందుకంటే కొన్ని మనకు అర్థమయ్యేటట్టే ఉంటాయి, కానీ అవి ఒక్కొక్కసారి రివర్స్ అవుతా ఉంటాయి. బట్ ఏదైనా దేవుని నామం ఘనపరచబడేలా, ఇక్కడ సాక్ష్యం ఇచ్చేలా దేవుడు మహిమ కలుగును గాక, ఆయన కార్యం చేయను గాక. ఆమేన్. నెక్స్ట్ మనం ఈ ఎగ్జామ్ అంటే మామూలుగా కృత్రిమంగా చదివినటువంటి ఎగ్జామ్. అలానే మన లైఫ్స్ లోని మనకి ఏదైనా వస్తున్నాయంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా ఒక ఎగ్జామ్ లాగా. ఆ టైంలో ఆ ప్రిపరేషన్ ఎలా అయ్యి మన ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసి క్లియర్ అయిపోతామో, ఆ సమస్యను బట్టి మనకు వచ్చినటువంటి ఆ ఇబ్బందిని బట్టి ఆ టైంలోనే మనం ప్రిపేర్ అయ్యి, సో ఇలా ఉందా, సో ఇదా షేర్ చేసుకుంటే క్లియర్ అవుతా, లేదంటే షేర్ చేసుకుంటే ఎక్కువ అవుతా, దాన్ని బట్టి మనం ఇలా ఏహలోకంలో మనం ఆలోచించేటువంటిది ఆలోచించి అక్కడికి విడిచిపెట్టేసి నీ తండ్రి దగ్గరికి వచ్చాయి. నీ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో నువ్వు పెట్టావంటే మాత్రం అది నువ్వు ఎలా షేర్ చేసుకున్నా, అది నువ్వు ఎలా ఆయనతో మాట్లాడుకున్నా, లేదంటే ఆయన పైన నువ్వు ఆధారపడి ఆయన పైన నువ్వు భారం వేసి ఎలా విడిచిపెట్టినా కూడా నీకు మళ్ళీ తిరిగి అడిగేటువంటి దేవుడు కాదు. నీ సమస్యను నూనెంతలుగా ప్రతిఫలం ఇచ్చి క్లియర్ చేసేటువంటి దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు నామాలు కనపడతాం. ఆయన మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చే దేవుడు కనుక ఆయన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆయన భుజాలపైనే మనం కూర్చొని చూసి ఆ సమస్యనంతటిని కూడా పరిష్కరించేటువంటి దేవుడు మనకు ఉన్నాడని చెప్పేసి మనం విశ్వసిద్దాం. ఆయన సాగుతుంది. అందరం కూడా నిల్చుని దేవుడి నామను కనపరిచేలా. మహిమగల దేవుడు నీవే నా దైవం అనే పాట పాడుతూ దేవుడి నామమున కనపడతాము. మహిమగణకు అర్హుడము నీవే నా దైవము. మహిమగణకు అర్హుడము నీవే నా దైవము. తండ్రి
worshiping you, my Lord. We worship you, your mighty name, my Jesus. Hallelujah. 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 Praise the Lord.